అమెరికా ఎలా చెప్తే అట్లా యూరోప్ దేశాలు నడుచుకుంటాయి, అమెరికా ఎలా చెప్తే అట్లా నాటో దేశాలు నడుచుకుంటాయి. ఆ ఎలా చెప్తే అలా వినేటటువంటి వాళ్ళు అక్కడ పాలకులుగా ఎన్నికవుతూ ఉండటం వల్ల ఎదురైనటువంటి అంశం. అయితే క్రమక్రమంగా అంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం మీదనే ప్రజా తిరుగుబాటు అయ్యాక చివరికి ఆ బ్రిటిష్ సామ్రాజ్యం చివరికి ఒక బ్రిటన్ అనేటటువంటి దేశానికి పరిమితమైనటువంటి రోజులు. ఇప్పుడు ఇది అల్ట్రా మోడర్న్ యుగం. ప్రజల ఆలోచనలో మార్పు వస్తుంది, నాయకత్వాల ఆలోచనలో మార్పు వస్తుంది. ఇప్పుడు ప్రజలు యూరోప్ యూనియన్, నాటో దేశాలకు సంబంధించి కీలకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 1960 సంవత్సరంలో యూరోప్ యూనియన్ మొత్తంది కలిపి జీడిపి ప్రపంచ జీడిపిలో 36% ఉంది. 2008కి వచ్చేటప్పటికి అమెరికా జీడిపి యూరోప్ యూనియన్ జీడిపిని క్రాస్ చేసేసింది. అదే ఇవాళ రోజున వచ్చేటప్పటికి అమెరికా ఎకానమీలో సగం మాత్రమే యూరోప్ యూనియన్ ఉంది. అంటే క్రమంగా అమెరికా చెప్పు చేతల్లోకి యూరోప్ యూనియన్ నడిచిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని అన్నిటి అమెరికా లాక్కుంటూ ఉంటే బెనిఫిట్స్ ఇచ్చి అదే యూరోపియన్ దేశాలు వచ్చేటప్పటికి తిప్పలు పడుతున్నాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ ట్రంప్ ఎట్లాగూ అమెరికా ఫస్ట్ అంటున్నాడు కదా, అంటే వాళ్ళ దేశం వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చుకుంటాడు. మన పరిస్థితులు ఏంటి, మనకంటూ ఒక ఉనికి కావాలి, మనదంటూ మన సార్వభౌమాధికారాన్ని మనం కాపాడుకోవాలి అన్నటువంటి యూరోప్ యూనియన్ ప్రజల్లో చర్చకు వచ్చింది. అయితే అమెరికాని వీళ్ళందరూ ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు అంటే వీళ్ళందరూ ప్రతి దేశం ఎవరికాళ్ళకి సైన్యం పెట్టుకోదు, అందరికి కలిపి ఒకటే సైన్యం యూరోప్ యూనియన్ సైన్యం, అందరికి కలిపి ఒకటే అమెరికా రక్షణ. ఇట్లాగ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల వీళ్ళ సైనిక ఖర్చు తగ్గడం వల్ల ఆ ఖర్చుల్ని తమ దేశాల్లో పెట్టుకోవడం వల్ల మౌలిక వస్తువులు పెరుగుతున్నాయి. ఇప్పుడు అలా కాకుండా అమెరికాతో విభేదిస్తే ఏ దేశానికి ఆ దేశం పక్క దేశంతో గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉంటే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి అంత తొందరగా వీళ్ళు కోరుకున్నట్టు జరుగుతుందా? కష్టమే.